వెళ్ళను. ఎదుటి వాళ్ళ గురించి నీకు అనవసరం. ఎదుటి వాళ్ళ మీద కామెంట్ చేయకూడదు. తప్పు చేశారంటే ఎప్పుడు కామెంట్ చేయాలంటే బైబిల్కి భిన్నంగా, బైబిల్ వాక్యానికి భిన్నంగా ఎవరైనా బోధించారు అనుకోండి, ప్రవర్తించారు అనుకోండి, మనం వాళ్ళని ఎదురు తిరగాలి, బుద్ధి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు తప్పు చేసావు అని ఒకవేళ మనం ఎవరినైనా అన్నామంటే అప్పుడు ఎదిరించండి. ఎలాగా? అందరూ తప్పు చేస్తారు, నువ్వే తప్పు చేసావని మీరు అనడం తప్పు బ్రదరు, అలాగ అనకూడదని ఇలా ఇక్కడ ఎదిరించాలి. వాక్యానికి భిన్నంగా నువ్వు తప్పు చేసావు అన్నాడు. తప్పు చేసినందుకు ప్రజలందరి కొరకు క్రీస్తు చనిపోయారు సిలువలో. తప్పు చేసినందుకే కదా, అందరి కొరకు చనిపోయారు. నీ కొరకు చనిపోయాడు, నా కొరకు చనిపోయాడు. యేసు రక్తము ద్వారా పాపాలతో చనిపోయిన వారందరినీ యేసుక్రీస్తు వారు బ్రతికించినప్పుడు నువ్వెవరు మళ్ళా నువ్వు తప్పు చేసావని చెప్పడానికి? అదే ఆయన పర్సనల్ ప్రాబ్లం. అది మనకు అనవసరం అలాంటివన్నీ. ఏ వాక్యాన్ని దేనికి ప్రయోగించాలి, దేనికి చెప్పాలి అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎప్పుడు గద్దించాలి, ఎప్పుడు గద్దించకూడదు. ఆదివారం రొట్టె తీసుకోవట్లేదనుకో, మీరు రొట్టె తీసుకోవాలండి అని చెప్పాలి. ఇది తప్పు కాదు. అబద్ధాలు ఆడుతున్నాడు అనుకోండి, మీరు అబద్ధాలు ఆడకూడదండి అని మీరు చెప్పకండి. ఎందుకంటే అది పర్సనల్ ప్రాబ్లమ్స్. ఆ పర్సనల్ అన్నీ మనం ఎత్తి అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు.